బిస్మిల్లా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఖురాన్లోని 8వ సూరా అల్ అన్ఫాల్ తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా చదువుకుంటూ ఉన్నాము. అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ గ్రంథాన్ని యొక్క తెలుగు అనువాదం. అవతరణ మదీనాలో ఆయతులు 75. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి. వారు నిన్ను యుద్ధ ప్రాప్తి అన్ఫాల్ గురించి అడుగుతున్నారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఈ యుద్ధ ప్రాప్తి అన్ఫాల్ అల్లాకు ప్రవక్తకు చెందినవి. కాబట్టి మీరు అల్లాకు భయపడండి, మీ పరస్పర సంబంధాలను చక్కదిద్దుకోండి. మీరు విశ్వసించిన వారే అయితే అల్లాకు, ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. నిజమైన విశ్వాసులు ఎటువంటి వారు అంటే, అల్లా ప్రస్తావన రాగానే వారి హృదయాలు భయంతో వణికుతాయి. అల్లా ఆయతులు వారి ముందు పఠించబడినప్పుడు అవి వారి యొక్క విశ్వాసాన్ని మరింత వృద్ధి చేస్తాయి. వారు తమ ప్రభువునే నమ్ముకుంటారు. వారు నమాజును నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి మా యొక్క మార్గంలో ఖర్చు పెడతారు. నిజమైన విశ్వాసులంటే వీరే. వీరి కోసం వీరి యొక్క ప్రభువు వద్ద ఉన్నత స్థానాలు ఉన్నాయి మరియు మన్నింపు కూడా ఉంది. గౌరవప్రదమైన ఆహారం ఉంది. ఈ అన్ఫాల్ వ్యవహారంలో కూడా, ఈ యొక్క యుద్ధ ప్రాప్తి అన్ఫాల్ వ్యవహారంలో కూడా ఇది వరకు ఉత్పన్నమైన పరిస్థితి వంటిదే ఉత్పన్నమవుతోంది. అప్పుడు నీ ప్రభువు నిన్ను సత్యంతో నీ గృహం నుంచి బయటకు తీసుకువచ్చాడు. విశ్వసించిన వారిలో ఒక వర్గం వారికి ఇది ఇష్టం లేదు. విశ్వసించిన వారిలో ఒక వర్గం వారికి ఇది ఇష్టం లేదు. వారు ఈ సత్యం గురించి, అది సత్యమని స్పష్టం అయిన తర్వాత కూడా తాము మృత్యువు వైపుకు తరమబడుతున్నట్లు, దాన్ని తాము కల్లారా చూస్తున్నట్లుగానే బీతిల్లి నీతో వాదులాటకు దిగారు. ఆ రెండు బృందాలలో ఏదో ఒక బృందం మీ చేతికి చిక్కుతుందని అల్లా మీకు వాగ్దానం చేసిన సమయాన్ని ఓసారి జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మీరు నిరాయుధులైన బృందం చేజిక్కాలని ఉబలాట పడ్డారు. అదే సమయంలో అల్లా తన దాసుల ద్వారా, తన యొక్క ఆదేశాల ద్వారా సత్యాన్ని సత్యంగా తేటతెల్లం చేసి అవిశ్వాసులను కూకటి వేళ్లతో పెకిలించాలని సంకల్పించుకున్నాడు. అపరాధులకు ఎంతగా సహించరానిదైనా సరే సత్యం సత్యంగా, అసత్యం అసత్యంగా నిగ్గు తేలాలి అన్నది ఆయన యొక్క అభిమతం. సహాయం కోసం మీరు మీ యొక్క ప్రభువును మొరపెట్టుకున్న ఆ సందర్భాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి, జ్ఞాపకం చేసుకోండి. మరి అల్లా మీ మొరను ఆలకించి, నేను 1000 మంది దూతలతో మీకు సహాయం చేస్తాను, 1000 మంది దైవదూతలతో నేను మీకు సహాయం చేస్తాను, వారు ఎడతెగకుండా ఒకరి వెనక ఒకరు వస్తూ ఉంటారు అని చెప్పాడు. మీకు శుభవార్తను అందించడానికి, తద్వారా మీ మనసులు కుదుట పడటానికి అల్లా ఈ విధంగా తోడ్పడ్డాడు. తోడ్పాటు అనేది కేవలం అల్లా వద్ద నుంచే లభిస్తుంది సుమా. నిస్సందేహంగా అల్లా శక్తిమంతుడు, వివేక సంపన్నుడు.
తన తరపున మీకు నిశ్చింతను ప్రసాదించేందుకు అల్లా మీపై నిద్రమత్తును ఆవరింపజేసిన సందర్భాన్ని కూడా ఓసారి జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని పరిశుభ్రపరచటానికి సైతాను ప్రేరణలను మీ నుండి పారద్రోలటానికి, మీకు గుండె దిటవును కలిగించటానికి, మీ యొక్క కాళ్లకు నిలకడను ప్రసాదించటానికి ఆయన ఆ సందర్భంగా మీపై ఆకాశం నుంచి వర్షం కురిపించాడు. మరి ఆ సందర్భాన్ని కూడా ఓసారి జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రభువు దూతలను ఈ విధంగా ఆదేశించాడు, నేను మీ వెంటే ఉన్నాను, కాబట్టి మీరు విశ్వాసులకు ధైర్యాన్ని కలిగించండి. నేనిప్పుడే అవిశ్వాసుల గుండెల్లో దడ పుట్టిస్తాను. మీరు వారి మెడలపై కొట్టండి, వారి వ్రేళ్ల కనుపులపై కొట్టండి. అల్లాను ఆయన ప్రవక్తను ఎదిరించి నందుకు వారికి శిక్ష ఇది. అల్లాను ఆయన ప్రవక్తను ఎదిరించిన వారిని నిస్సందేహంగా అల్లా కఠినంగా శిక్షిస్తాడు. కనుక ఇహలోకంలో ఈ యొక్క శిక్షను చవిచూడండి. తిరస్కారులకు ఇక నరకాగ్ని శిక్ష ఎలాగూ తప్పదు. ఓ విశ్వసించిన వారులారా, మీరు అవిశ్వాసులతో ముఖాముఖి అయినప్పుడు వారికి వెన్ను చూపకండి. ఆ సమయంలో రణనీతిలో భాగంగా వెనక్కి తిరగటమో లేదా తన సైనిక దళంలో ఆశ్రయం పొందేందుకు తిరిగి రావటమో తప్పితే, ఆ సమయంలో శత్రువుకు వెన్ను చూపి పలాయనం చిత్తగించిన వాడు దైవాగ్రహంలో చిక్కుకుంటాడు. నరకం అతని యొక్క నివాసం అవుతుంది. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం. వాళ్ళను మీరు చంపలేదు, కానీ అల్లా వాళ్ళను చంపాడు. గుప్పెడు మన్నును నువ్వు విసిరినప్పుడు దాన్ని విసిరింది నువ్వు కాదు, అల్లా దాన్ని విసిరాడు. విశ్వాసుల శ్రమకు తన తరపున మంచి ప్రతిఫలం ఇచ్చేందుకు అల్లా ఇలా చేశాడు. నిశ్చయంగా అల్లా అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. ఒకటైతే ఇది జరిగిపోయింది. రెండవది ఏమిటంటే, అల్లా అవిశ్వాసుల కుయుక్తులను బలహీనపరచదలిచాడు. ఓ సత్య తిరస్కారులారా, మీరు తీర్పును కోరుతున్నట్లయితే గనక ఇదిగో ఆ తీర్పు మీ ముందుకు వచ్చేసింది. ఇకనైనా మీరు మానుకుంటే అది మీకెంతో మంచిది. ఒకవేళ మీరు మళ్ళీ అవే చేష్టలకు గనక పాల్పడితే మేము కూడా అదే విధంగా సమాధానం ఇవ్వవలసి వస్తుంది. మీ జన సమూహం ఎంత అధికంగా ఉన్నప్పటికీ అది మీకే విధంగానూ పనికిరాదు. అల్లా విశ్వాసులకు తోడుగా ఉన్నాడు. అల్లా విశ్వాసులకు తోడుగా ఉన్నాడు. ఓ విశ్వాసులారా, అల్లాకు ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి. అంతా వింటూనే అతని విధేయత పట్ల విముఖులు కాకండి. అంతా వింటూనే అతని యొక్క పట్ల వ్యతిరేకత చూపకండి. వినిపించుకోకుండానే మేము విన్నాము అని అనేవారిలా మీరు తయారవ్వకండి. తమ బుద్ధిని ఉపయోగించని చెవిటివారు, మోగవారు మాత్రమే అల్లా దృష్టిలో అత్యంత నీచమైన జంతువులు.
తమ యొక్క బుద్ధిని ఉపయోగించని చెవిటివారు మోగవారు మాత్రమే, అలాంటి వారు మాత్రమే, బుద్ధిని ఉపయోగించిన వారు మాత్రమే అల్లా దృష్టిలో అత్యంత నీచమైన జంతువులు. ఒకవేళ వారిలో ఏకాస్త మంచితనం ఉంది అనిపించినా అల్లా వారికి వినగలిగే భాగ్యం ప్రసాదించి ఉండేవాడు. ఇప్పుడు గనక వారికి వినిపిస్తే వారు నిర్లక్ష్యంగా ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు. ఓ విశ్వాసులారా, మీకు జీవితాన్నిచ్చే వస్తువు వైపుకు ప్రవక్త మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు అల్లా మరియు ఆయన ప్రవక్త పిలుపుకు అనుకూలంగా స్పందించండి. అల్లా మనిషికి అతని యొక్క మనసుకు మధ్య అడ్డుగా వస్తాడు అని, మీరంతా అతని వద్దకే సమీకరించబడతారు అన్న సంగతిని తెలుసుకోండి. ఏ ఉపద్రవమైతే మీలోని దుర్మార్గులకు మాత్రమే పరిమితం కాకుండా సాధారణంగా సమాజంలోని వారందరినీ కబలిస్తుందో దాని బారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అల్లా చాలా కఠినంగా శిక్షించేవాడు అన్న సంగతిని తెలుసుకోండి. ఒకప్పటి మీ యొక్క పరిస్థితిని కాస్త జ్ఞాపకం తెచ్చుకోండి. అప్పట్లో మీరు అవనిలో, భూమిలో చాలా అల్ప సంఖ్యలో ఉండేవారు, తక్కువ సంఖ్యలో ఉండేవారు, మరీ బలహీనులుగా పరిగణించబడేవారు. ప్రజలు మిమ్మల్ని మట్టుబెడతారేమోనని మీరు భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండేవారు. అలాంటి పరిస్థితిలో అల్లా మీకు ఆశ్రయమిచ్చి తన సహాయంతో మీకు బలిమిని ఇచ్చాడు. మీకు పరిశుద్ధమైన ఆహార వస్తువులను అల్లా ప్రసాదించాడు, మీరు కృతజ్ఞులై ఉండేందుకు. ఓ విశ్వాసులారా, మీరు అల్లాకు, ఆయన ప్రవక్తకు వారి యొక్క హక్కుల విషయంలో ఉద్దేశపూర్వకంగా ద్రోహం తలపెట్టకండి. అప్పగింతల విషయంలో కూడా ద్రోహానికి పాల్పడకండి. మీ యొక్క సిరి సంపదలు, ఆస్తిపాస్తులు, మీ యొక్క సంపాదన, మీ సంతానం మీ పాలిట ఒక పరీక్ష అన్న సంగతిని తెలుసుకోండి. అల్లా వద్ద గొప్ప పుణ్యఫలం ఉంది అన్న విషయాన్ని కూడా విస్మరించకండి, మర్చిపోకండి. ఓ విశ్వాసులారా, మీరు గనక అల్లా ఎడల భయభక్తులతో మెలిగినట్లయితే ఆయన మీకు నిర్ణయాత్మకమైన ఒక వస్తువును, పురకానును ప్రసాదిస్తాడు. మీ పాపాలను మీ నుండి దూరం చేస్తాడు, మిమ్మల్ని క్షమిస్తాడు. ఆయన గొప్ప అనుగ్రహం కలవాడు. ఓ ప్రవక్త, సత్య తిరస్కారులు నీకు వ్యతిరేకంగా వ్యూహరచన చేసిన సంఘటనను కూడా గుర్తు తెచ్చుకో. నిన్ను బందీగా పట్టుకోవాలా, లేక నిన్ను హత్య చేయాలా, లేక నిన్ను దేశం నుంచి వెళ్ళగొట్టాలా అని వారు తమ తరపున ఎత్తులు వేస్తూ ఉండగా అల్లా పై ఎత్తులు వేస్తూ ఉన్నాడు. ఎత్తులు వేయడంలో అల్లా సాటిలేని మేటి. వారి ముందు మా ఆయుతులను చదివి వినిపించినప్పుడు మేము విన్నాంలే, మేము గనక తలుచుకుంటే ఇలాంటి మాటల్ని మేము కూడా చెప్పగలం, ఇవన్నీ కూడా పూర్వీకుల నుంచి వస్తున్న కట్టుకథలు తప్ప మరేమీ కావు అని వారంటారు. అంతేకాదు,
ఓ అల్లా, ఈ ఖురాన్ నిజంగా నీ తరపు నుండే వచ్చి ఉంటే గనక మా పైన ఆకాశం నుంచి రాళ్లవాన కురిపించు, లేదా మాపై ఏదైనా వ్యధాభరితమైన శిక్షను తీసుకురా అని కూడా అన్నారు. ఓ ప్రవక్త, వారి మధ్య నువ్వు ఉన్నంతకాలం అల్లా వారిపైకి శిక్షను తీసుకురాడు. వారు క్షమాపణకై వేడుకుంటూ ఉండగా కూడా అల్లా వారిని శిక్షించడు. వారి మధ్య నువ్వు ఉన్నంతకాలం అల్లా వారిపై శిక్షను తీసుకురాడు. వారు క్షమాపణ కోసం అల్లాను వేడుకుంటూ ఉండగా కూడా అల్లా వారిని శిక్షించడు. అల్లా వారిని శిక్షించకుండా ఎందుకు వదిలిపెట్టాలి? చూడబోతే వారు మస్జిదే హరాంకు ధర్మకర్తలు కారు, ముతవల్లీలు కారు. అయినప్పటికీ జనులను మస్జిదే హరాంకు, మక్కా మస్జిదుకు రాకుండా అడ్డుకుంటున్నారు. అల్లా భీతి పరులు తప్ప, అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాద కలిగిన వారు తప్ప వేరొకరు ఎవరు కూడా దానికి ధర్మకర్తలు కాలేరు, దానికి ముతవల్లీలు కాలేరు. కానీ వారిలో చాలామందికి ఈ సంగతి తెలియదు. కాబా గృహం వద్ద వారు చేసే నమాజ్ ఈలలు వేయటం, చప్పట్లు చరచడం తప్ప మరొకటి కాదు. కనుక మీరు ఒడిగట్టిన తిరస్కార వైఖరికి ప్రతిఫలంగా ఈ శిక్షను చవి చూడండి. నిజంగా ఈ సత్య తిరస్కారులు ప్రజలను అల్లా మార్గంలోకి రాకుండా అడ్డుకోవటానికి తమ యొక్క సంపదలను ఖర్చు పెడుతున్నారు. ఈ యొక్క సత్యాన్ని తిరస్కరించిన తిరస్కారులు ప్రజలను అల్లా మార్గంలోకి రాకుండా అడ్డుకోవడానికి తమ యొక్క సిరి సంపదలను ఖర్చు పెడుతూ ఉన్నారు. వారు తమ సొమ్ములను ఇలా ఖర్చు పెడుతూనే ఉంటారు. అయితే ఆ సొమ్ములే వారి పాలిట దుఃఖదాయకంగా పరిణమిస్తాయి. ఆ తరువాత వారు ఓడిపోతారు. సత్య తిరస్కారులు నరకం వైపుకి ప్రోగు చేయబడతారు. నరకం వైపుకి. అల్లా అపవిత్రులను పవిత్రుల నుంచి వేరుపరచటానికి, అల్లా అపవిత్రులను పవిత్రుల నుండి వేరుపరచడానికి, అపవిత్రులను ఒకరికొకరు కలిపి ఒకే గుంపుగా చేసి ఆ పైన వారందరినీ కూడా నరకంలో పడవేయటానికి ఇలా చేస్తాడు. పూర్తిగా నష్టపోయేవారంటే వీరే. ఓ ప్రవక్త, ఈ అవిశ్వాసులకు చెప్పు, వారు గనక మానుకుంటే గతంలో వారి వల్ల జరిగిన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ఈ యొక్క అవిశ్వాసులకు చెప్పు ఓ ప్రవక్త ముహమ్మద్ అస్లం, వారు గనక మానుకుంటే ఇటువంటివి గతంలో వారి వల్ల జరిగిన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ఒకవేళ వారు మళ్ళీ అదే వైఖరిని గనక అవలంబిస్తే గత జాతులపై, చరిత్రలపై విధించబడిన ఉత్తర్వుల ఉపమానం ఉండనే ఉంది. ఫిత్నా అంటే షిర్క్ సమసిపోనంత వరకు, ధర్మం మొత్తం అల్లాదే అయిపోనంత వరకు వారితో పోరాడండి. ఒకవేళ వారు గనక తమ యొక్క వైఖరిని మానుకుని దారికి వస్తే అల్లా వారి కర్మలను చూస్తాడు. ఒకవేళ వారు దారికి రాకుండా తిరిగిపోతే అల్లాయే మీ రక్షకుడు అని నమ్మండి. ఆయన ఉత్తమ సంరక్షకుడు,
ఉత్తమ సహాయకుడును. మీరు అల్లాను సత్య అసత్యాలను వేరుపరిచే రోజున, అనగా 2 సైన్యాలు మార్కొనిన రోజున మేము మా యొక్క దాసునిపై అవతరింపజేసిన దానిని విశ్వసించినట్లయితే గనక మీకు లభించిన ఎలాంటి యుద్ధప్రాప్తి అయినా సరే అందులోని 5వ వంతు అల్లాకు, ఆయన ప్రవక్తకు, బంధువులకు, అనాథలకు, నిరుపేదలకు, బాటసారులకు చెందుతుంది అని తెలుసుకోండి. అల్లాకు ప్రతి దానిపై అధికారం ఉంది. ఆ సమయంలో మీరు దగ్గరలో ఉన్న అంచున ఉన్నారు, వారు దూరాన ఉన్న అంచున ఉన్నారు. బిడారు మాత్రం మీకు దిగువన ఉంది. ఒకవేళ మీరు గనక పరస్పరం ఒకరికొకరు తీర్మానం చేసుకొని ఉంటే నిర్ధారిత సమయానికి అక్కడ చేరుకునే విషయంలో మీరు విభేదించుకునేవారు. కానీ అల్లా ముందే నిర్ణయించబడిన ఒక పనిని చేసి తీరటానికి నాశనమయ్యేవాడు స్పష్టమైన ఆధారంపై నాశనం అవ్వడానికి, బ్రతికి ఉన్నవాడు కూడా స్పష్టమైన ప్రమాణంపై బ్రతికి ఉండడానికి గాను ఈ విధంగా వ్యూహరచన చేశాడు. నిజంగా అల్లా అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. ఓ ప్రవక్త, ఆ సమయంలో అల్లా నీ కలలో వారి సంఖ్యను తక్కువగా చేసి చూపించాడు. వారిని అధిక సంఖ్యలో చూపి ఉంటే మీరు జడుసుకుని ఈ వ్యవహారంలో మీరు పరస్పరం గొడవపడి ఉండేవారు. అయితే అల్లా మిమ్మల్ని కాపాడాడు. నిజంగా ఆయన గుండెల్లోని గుట్టును సైతం బాగా తెలిసినవాడు. నిర్ణయించబడిన కార్యాన్ని పూర్తి చేసేందుకు మీరు పరస్పరం ఒకరికొకరు మార్కొన్న సమయంలో అల్లా మీ కళ్ళకు వారు శత్రువులు కొద్దిమందిగా కనిపించేలా చేశాడు. అదే సమయంలో వారి కళ్ళకు కూడా మిమ్మల్ని కొద్దిమందిగానే చూపించాడు. సమస్త వ్యవహారాలు అల్లా వైపుకే మళ్లించబడతాయి. ఓ విశ్వాసులారా, మీరు ఏ ప్రత్యర్థి సైన్యాన్ని అయినా ఎదుర్కోవలసి వచ్చినప్పుడు నిలకడ చూపండి, ఎక్కువగా అల్లాను స్మరించండి. తద్వారా మీకు విజయం ప్రాప్తించవచ్చు. ఇంకా మీరందరూ అల్లాకు, ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి. పరస్పరం ఒకరికొకరు గొడవ పడకండి. అలా చేస్తే, గొడవ పడ్డారంటే మీరు పిరికివారైపోతారు, మీ శక్తి సన్నగిల్లిపోతుంది. అందుకే సహన స్థైర్యాలను పాటించండి. స్థైర్యం కనబరిచే వారికి అల్లా తోడుగా ఉంటాడు. అహంకారాన్ని ప్రదర్శిస్తూ ప్రజల ముందు తమ బడాయిని గొప్పలను చాటుకుంటూ తమ ఇండ్ల నుంచి బయలుదేరిన వారి మాదిరిగా అల్లా మార్గం నుండి ప్రజలను ఆపేవారిలాగా మీరు అలా తయారవ్వకండి. వారి ఆగడాలపై అల్లా పట్టు బిగించనున్నాడు. ఆ సమయంలో సైతాను వారి కార్యకలాపాలను వారికి ఎంతో రమణీయమైనవిగా చేసి చూపాడు. ఈరోజు మిమ్మల్ని ఓడించేవాడు జనులలో ఎవడూ లేడు, నేను సైతం మీకు అండగా ఉన్నాను అని చెప్పాడు. కానీ తీరా
ఆ ఇరుపక్షాల వారు పరస్పరం ఒకరికొకరు ఎదురైనప్పుడు వాడు సైతాను తన మడమలపై వెనుతిరిగిపోయాడు. ఈ వ్యవహారంలో మీతో నాకెలాంటి సంబంధం లేదు. మీరు చూడండి, నేను చూస్తున్నాను. నేను అల్లాహ్కు భయపడుతున్నాను. అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడు అని అన్నాడు. ఎవరు? సైతాన్. ఆ సందర్భంగా కపటులు, హృదయాలలో రోగం ఉన్నవారు కూడా ఇలా అన్నారు. వీళ్ళ ధర్మం వీళ్ళని మోసంలో పడవేసింది. కానీ ఎవరు అల్లాను నమ్ముకున్నారో నిశ్చయంగా అల్లా సర్వాధిక్యుడు, వివేకవంతుడు అని తెలుసుకోవాలి. ఓ ప్రవక్త, దూతలు సత్య తిరస్కారుల ప్రాణాలు తీస్తూ ఉన్నప్పటి దృశ్యాన్ని నువ్వు చూడగలిగితే ఎంత బావుండు. వారు వాళ్ళ ముఖాలపై, పిరుదులపై కొడుతూ ఉంటారు. ఇంకా ఇలా అంటూ ఉంటారు, ఇదిగో దహించి వేసే శిక్షను చవి చూడండి అని. ఇది మీ చేతులు ముందుగానే చేసి పంపుకున్న పాపానికి గాను ప్రతిఫలం. అంతేగాని అల్లా తన దాసులకు అన్యాయం చేసేవాడైతే కాదు. వీళ్ళ ధోరణి ఎలా ఉందంటే ఫిరౌను అనుయాయుల వారి పూర్వీకుల ధోరణిని పోలి ఉంది. వారు అల్లా ఆయుతులను తిరస్కరించగా అల్లా వారి పాపాల కారణంగా వారిని పట్టుకున్నాడు. ఎటువంటి సందేహం లేకుండా అల్లా బలవంతుడు, కఠినంగా శిక్షించేవాడు కూడాను. ఇలా ఎందుకు జరిగిందంటే అల్లా ఏ జాతి వారికైనా అనుగ్రహాన్ని ప్రసాదించిన తరువాత వారు స్వయంగా తమకు తామై తమ స్థితిని మార్చుకుంటేనే తప్ప అల్లా తాను ప్రసాదించిన అనుగ్రహాన్ని మార్చడు. నిశ్చయంగా అల్లా అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. అల్లా ఏ జాతి వారికైనా అనుగ్రహాన్ని ప్రసాదించిన తర్వాత వారు స్వయంగా తమకు తామై తమ యొక్క స్థితిని మార్చుకుంటేనే తప్ప అల్లా తాను ప్రసాదించిన అనుగ్రహాన్ని మార్చడు. నిశ్చయంగా అల్లా అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. వీళ్ళ పోకడ ఫిరౌను అనుచరుల వారి పూర్వీకుల పోకడను పోలి ఉన్నది. వారు తమ యొక్క ప్రభువు నిదర్శనాలను ధిక్కరించారు. అప్పుడు మేము వారి పాపాల కారణంగా వారిని నాశనం చేశాము. ఫిరౌనీయులను ముంచివేశాము. వారంతా కూడా దుర్మార్గులే. సత్యాన్ని తిరస్కరించి ఎన్నటికీ దానిని విశ్వసించకుండా ఉండేవారే అల్లా దృష్టిలో అత్యంత హీనమైన జంతువులు. సత్యాన్ని, నిజాన్ని తిరస్కరించి ఎన్నటికి మరెప్పటికీ దానిని, ఆ యొక్క సత్యాన్ని విశ్వసించకుండా ఎవరైతే ఉంటారో అటువంటి వారే అల్లా దృష్టిలో అత్యంత హీనమైన జంతువులు. నువ్వు వారితో ఒప్పందం చేసుకున్నావు, అయినా వారు తమ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తూ ఉన్నారు. పైపెచ్చు ఏమాత్రం భయపడటం లేదు. కాబట్టి యుద్ధంలో నువ్వెప్పుడైనా వారిపై ఆధిక్యం పొందితే వారి వెనుక ఉన్నవారు సైతం బెంబేలెత్తి పారిపోయేలా వారిని గట్టిగా వాయించు. ఆ విధంగానైనా వారికి బుద్ధి రావచ్చు. ఒకవేళ ఏ జాతి వారైనా నమ్మక ద్రోహానికి పాల్పడవచ్చన్న భయం నీకు గనక కలిగితే సరిసమానంగా వారి ఒప్పందాన్ని వారి ముందు విసిరివేయి. నమ్మక ద్రోహం చేసే వారిని అల్లా ఎంత మాత్రం కూడా ఇష్టపడడు. నమ్మక ద్రోహం చేసే వారిని
అల్లా ఎంత మాత్రం కూడా ఇష్టపడడు. తాము శిక్ష నుంచి తప్పించుకొని ముందుకు సాగిపోయామని అవిశ్వాసులు ఎన్నడూ అనుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు మమ్మల్ని అశక్తుల్ని చేయలేరు. మీరు వాళ్ళను ఎదుర్కోవటానికి ఛాయాశక్తుల బలాన్ని కూడగట్టుకోవటం ద్వారా కట్టి ఉంచిన గుర్రాల ద్వారా సన్నదులై ఉండండి. ఈ సన్నాహాల ద్వారా మీరు అల్లా విరోధులను, మీ యొక్క విరోధులను, మీకు తెలియకుండా ఉన్న కానీ అల్లాకు మాత్రం బాగా తెలిసిన ఇతర శత్రువులను కూడా భయకంపితుల్ని చేయవచ్చు. అల్లా మార్గంలో మీకు వెచ్చించేదంతా, అల్లా మార్గంలో మీరు ఖర్చు పెట్టేదంతా సమయం, వయస్సు, ఆరోగ్యం, సంపాదన, పదవులు ఏవైనా సరే అల్లా మార్గంలో మీరు ఖర్చు పెట్టేది, వెచ్చించేది ఏదైనా సరే మీకు పూర్తిగా తిరిగి ఇవ్వబడుతుంది. మీకు ఎలాంటి అన్యాయము జరగదు. ఒకవేళ వారు సంధి వైపు మొగ్గు చూపితే, ఓ ప్రవక్త, నువ్వు కూడా సంధి వైపుకు మొగ్గి చూపు. అల్లా పైన భారం మోపు. నిజంగా ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. ఒకవేళ వారు నిన్ను గనక మోసగించాలని అనుకుంటే నీకు అల్లా చాలు. ఆయనే తన సహాయం ద్వారాను విశ్వాసుల ద్వారాను నీకు తోడ్పడ్డాడు. వారి హృదయాలలో పరస్పరం ప్రేమానురాగాలను పొందుపరిచింది కూడా అల్లానే. భూమిలో ఉన్న సమస్తాన్ని ఖర్చు పెట్టినా నువ్వు పరస్పరం వారి హృదయాలను కలపలేకపోయేవాడివి. అల్లాయే వారి మనసులను కలిపాడు. నిజంగా ఆయన సర్వాధిక్యుడు, వివేచనాశీలి. ఓ ప్రవక్త, నీకు నిన్ను అనుసరించే విశ్వాసులకు అల్లాయే చాలు. ఓ ప్రవక్త, నీకు నిన్ను అనుసరించే విశ్వాసులకు అల్లాయే చాలు. ఓ ప్రవక్త, విశ్వాసులను యుద్ధానికై ప్రేరేపించు. మీలో గనక స్థైర్యాలు గలవారు 20 మంది ఉంటే వారు 200 మందిని జయిస్తారు. ఒకవేళ మీలో స్థైర్యాలు కలిగిన వారు 100 మంది ఉంటే వారు 1000 మంది అవిశ్వాసులను జయిస్తారు. ఎందుకంటే వారు అవిశ్వాసులు, అవివేకులు. సరే, అల్లా ఇప్పుడు మీ యొక్క బరువును తగ్గిస్తున్నాడు. మీలో బలహీనత ఉన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. కనుక మీలో 100 మంది స్థైర్యాలు గలవారుంటే గనక వారు 200 మందిని ఓడిస్తారు. ఒకవేళ మీలో గనక 1000 మంది ఉంటే వారు దైవాజ్ఞానుసారం 2000 మందిని ఓడిస్తారు. అల్లా స్థైర్యాలు గల వారికి తోడుగా ఉంటాడు. అల్లా రాజ్యంలో బాగా రక్తపాతంతో కూడిన యుద్ధం జరగనంత వరకు యుద్ధ ఖైదీలను తన వద్ద ఉంచుకోవటం ఏ ప్రవక్తకు తగదు. మీరు ప్రాపంచిక సంపదలను కోరుకుంటున్నారు. మీరు ఈ యొక్క ప్రపంచంలోని సంపదలను కోరుకుంటున్నారు. కానీ అల్లా మీకోసం పరలోకాన్ని కోరుకుంటున్నాడు. అల్లా సర్వాధిక్యుడు, వివేకవంతుడు. ఒకవేళ ముందు నుంచే అల్లా వద్ద ఆ విషయం రాసి ఉండకపోతే గనక మీరు
తీసుకున్న దానిపై మీకు పెద్ద శిక్ష పడి ఉండేది. కాబట్టి మీరు పొందిన ధర్మబద్ధమైన పరిశుద్ధమైన యుద్ధ ప్రాప్తిని ఎటువంటి సంకోచం లేకుండా తినండి. అల్లాకు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లా క్షమించేవాడు, కనుకరించేవాడును. ఓ ప్రవక్త, మీ ఆధీనంలో ఉన్న ఖైదీలతో ఇలా చెప్పు: అల్లా మీ హృదయాలలో ఏ కాస్త మంచి సంకల్పాన్ని చూసినా మీ నుండి పుచ్చుకున్న దానికన్నా మేలైన దాన్నే మీకు ప్రసాదిస్తాడు. మీ తప్పుల్ని కూడా క్షమిస్తాడు. అల్లా క్షమించేవాడు, కరుణించేవాడు. ఒకవేళ వారు నీకు ద్రోహం చేయాలని అనుకుంటే, ఇంతకుముందు వారు అల్లాకే ద్రోహం తలపెట్టారు. ఎట్టకేలకు ఆయన వాళ్లను నీకు అప్పగించాడు. అల్లా అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడు. ఎవరు విశ్వసించి వలసపోయారో, అల్లా మార్గంలో తమ యొక్క ధన ప్రాణాల ద్వారా ఎవరైతే పోరాడారో వారు, మరియు వారికి ఆశ్రయమిచ్చి ఎవరైతే సహాయపడ్డారో ఆ సహాయపడిన వారు, వారంతా ఒకరికి ఒకరు మిత్రులు. మరెవరు విశ్వసించినప్పటికీ తమ ఇల్లు వాకిలిని విడిచి వలసపోలేదో వారు వలసపోయి మీ వద్దకు రానంత వరకు వారితో మీకు ఎలాంటి స్నేహబంధం లేదు. కాకపోతే ధార్మిక వ్యవహారాలలో వారెప్పుడు మీ సహాయం కోరినా మీరు వారికి ధార్మిక వ్యవహారాలలో సహాయపడటం అవసరం. అయితే మీతో ఒప్పందం చేసుకున్న వారికి వ్యతిరేకంగా మాత్రం కాదు. మీరు చేసే పనులన్నిటినీ అల్లా చూస్తూనే ఉన్నాడు. అవిశ్వాసులు ఒకరికొకరు మిత్రులు. ఒకవేళ మీరు కూడా అలా ఉండకపోతే భూమిలో ఉపద్రవం మొదలవుతుంది, ఫిత్నా మొదలవుతుంది, పెద్ద కల్లోలమే చెలరేగుతుంది. ఎవరైతే విశ్వసించి తమ యొక్క సొంత స్థలాన్ని విడిచి వలసపోయారో, అల్లా మార్గంలో పోరాటం చేశారో, మరెవరు వారికి ఆశ్రయమిచ్చి ఆదుకున్నారో వారే నిజమైన విశ్వాసులు. వారి కోసం మన్నింపు ఉంది, గౌరవప్రదమైన ఉపాధి కూడా ఉంది. మరెవరు ఆ తర్వాత విశ్వసించి వలసపోయారో, మీతో కలిసి పోరాడారో వారు కూడా మీ వారే. కానీ దైవాజ్ఞ ప్రకారం వారిలో కొందరు మరికొందరికి బంధుత్వ సంబంధాల కారణంగా ఎక్కువ సన్నిహితులు. నిశ్చయంగా అల్లా ప్రతీదీ తెలిసినవాడు. ఖురాన్లోని 8వ అధ్యాయం అల్ అన్ఫాల్ సూరాలోని 75 వాక్యాలని ఉన్నది ఉన్నట్లుగా అరబ్బీలో ఉన్నటువంటి గ్రంథాన్ని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా చదువుకోవడం జరిగింది. ఈ యొక్క సూరా మదీనాలో అవతరించింది. దీంట్లో 75 వాక్యాలు ఉన్నాయి.